ఈ 8 సంవత్సరాల నుంచి చూస్తానే ఉన్నా గానీ, ఎప్పుడు ఈ విధంగా లేదు మాలియాలో సముద్రము. ఎందుకు ఇలా అయిపోయిందో నాకైతే అర్థం కావడం లేదు. చూడండి ఒకసారి మీరే. పాపం చేసినోళ్ళందరూ దాంట్లో ఏమో మునిగినట్టున్నది. అందుకే నీళ్ళన్నీ ఎళ్ళిపోయినాయి. 'బద్రీనాథ్' సినిమా చూసారా? అలా అయిపోయింది పరిస్థితి. చూడండి చుక్కలేవు నీళ్ళు. ఎక్కడికి ఉండాల్సిన నీళ్ళు ఎక్కడికెళ్ళిపోయినాయో. ఇప్పుడు మీకు ఒక గీర గీసి మీకు చూపిస్తాను. ఆ ప్లేస్‌లో తర్వాత లాస్ట్‌లో చూపిస్తాను మీకు. చూడండి ఏం జరిగిందో. ఒక గంట కల్లా మాయమైపోయినాయి నీళ్ళన్నీ అక్కడ. ఇలా సంవత్సరం చూస్తా ఉంటే నాకు ఆ బాధ అయితే ఎక్కువైపోయింది. అందుకని చెప్పి ఇక్కడ ఉండకుండా అవతలకైతే పోయాలి కదా. అక్కడ చూడండి ఇంగా మునుగుతా ఉన్నారు. లోపలికి పోయినారు. అసలు లోతే లేదు. నీళ్ళన్నీ లోపలికెళ్ళిపోయినాయి. సరేలే ఇక్కడ ఎందుకులే ఇక్కడ చూసి ఇంగా ఎక్కువ బాధేస్తది అని చెప్పి పక్కన డాన్స్ ఏస్తా ఉంటే ఫిలిపినోళ్ళోళ్ళు పుట్టినరోజుకి అక్కడికైతే ఎళ్ళాము. అక్కడికెళ్ళి వాళ్ళు డాన్స్‌లు ఏస్తున్నారు కదా అని చెప్పి సరదాగా అక్కడ చూస్తంటే ఇక్కడ గొడవ జరుగుతున్నది. చూసారు కదా డాన్సు హైలైట్ కదా. ఇప్పుడు చూడండి నీళ్ళు చుక్క లేవు అక్కడ. ఇంతకుముందు మీ మార్క్ గీశాను కదా చూడు అక్కడ నీళ్ళు ఉండేటివి. ఇప్పుడు అసలే నీళ్ళు ఒక గంటకే డిఫరెన్స్ నీళ్ళన్నీ వెళ్ళిపోయినాయి లోపలికి. అలా ఉంది సముద్రం.